అత్యంతగా ప్రభావితం చేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానందుల వారు. స్వామీజీ గొప్ప ఆధ్యాత్మికవేత్తే కాకుండా ఆయన గొప్ప దేశప్రేమి, మానవ ప్రేమి. ఆయన ఒక నవయుగ వైతాళికుడు. వ్యక్తికి, సమాజానికి, దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుల వారు. వారి గురించి సుభాష్ చంద్రబోస్ అనేవారు, స్వామీజీ ఈజ్ ఏ ఫుల్ బ్లడెడ్ మ్యాన్, ఏ ఫైటర్ అండ్ టు ది కోర్. ఇఫ్ యూ వర్ టు బి అలైవ్ టుడే ఐ షుడ్ హావ్ బీన్ అట్ హిస్ ఫీట్ అని చెప్పేవారు. దీనిలోనే మనకు స్వామీజీ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. స్వామీజీలో ఉండేటువంటి ప్రత్యేకత ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి, సమాజానికి, దేశానికి ఆదర్శవంతమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు స్వామి. వ్యక్తి కానీ, దేశం కానీ, జాతి కానీ ఇతరుల మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో స్వయంగా బలవంతులై తమ జీవితాన్ని, తమ సమాజాన్ని తామే బాగు చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ఎవరైనా పైకి రావాలి. భారతదేశానికి స్వామీజీ 2 ఆదర్శాలు ఇచ్చారు. ఒకటి త్యాగం, 2 సేవ, సర్వీస్ అండ్ రినౌన్సియేషన్. ఈ త్యాగము, సేవ ఆదర్శాలుగా తీసుకుంటే వ్యక్తి జీవితం అయినా, సమాజం యొక్క భవిష్యత్ అయినా, దేశం యొక్క భవిష్యత్ అయినా పునర్నిర్మించడానికి మనకు అన్ని విధాల అవకాశం ఉంటుంది. స్వామీజీ ఎన్నో సూచనలు చేశారు. వేదాంతంలో ఉండేటువంటి సత్యాలను నిత్య జీవితంలో ఎలాగా అనుష్ఠించాలి, ప్రాక్టికల్ వేదాంత స్వామీజీ చేసినటువంటి గొప్ప సూచన. వేదాంతం కేవలం మాటల్లో కాకుండా ప్రతి వ్యక్తిలో దివ్యత్వం నిబిడీకృతమై ఉంది, ప్రతి వ్యక్తిలోనూ దైవత్వం ఉంది. మానవులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావించి వారికి చేసేటువంటి సేవ, అదే మనం చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రార్థన అని స్వామీజీ బోధించారు. ఆ విధంగా ప్రతి జీవిలోనూ భగవంతుని చూస్తూ సేవ చేయటం అనే ఉద్దేశంతోనే రామకృష్ణ మఠం మిషన్లను స్థాపించి ఆత్మనో మోక్షార్థం జగత్తీతాయచ అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసి అనేక మంది జీవితాలను ఆయన మార్చి ఈరోజు మనకు రామకృష్ణ మిషను, రామకృష్ణ మఠాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా సామాజిక పరంగా ఎన్నో దిశానిర్దేశం చేస్తూ సేవా కార్యక్రమాల్లో నిరంతరం మునిగి ఉన్నారు. ఈరోజు స్వామీజీని మళ్ళీ మనం ఒక్కసారి ఆయన ఆయన గురించి, ఆయన చేసినటువంటి బోధనలను మనం పునశ్చరణ చేసుకొని వాటిని మన జీవితంలో మనం ఆచరించేదానికి ప్రయత్నం చేస్తే స్వామీజీకి మనం అర్పించేటువంటి గొప్ప నివాళి అదే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే యువకులు ముఖ్యంగా స్వామీజీని ఆదర్శంగా తీసుకొని వారి జీవితాన్ని మలుచుకొని సమాజానికి, దేశానికి వాళ్ళు ఉపయోగకారులుగా ఉంటారని చెప్పి భావిస్తూ, జై స్వామి వివేకానంద, జై స్వామీజీ మహారాజ్.